మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు, ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యానికి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సమాచారం మొబైల్లోనే చూసుకోవచ్చని, నెల నెల రేషన్ సరుకులు ఏం తీసుకున్నామనేది తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA సమావేశ నిర్ణయాలపై చర్చిస్తోంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పునరుత్పాదక సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, జల వనరుల శాఖ ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు వంటి అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురుకులాలు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో సురక్షిత తాగునీరు కేంద్రాల ఏర్పాటుపై టాటా ట్రస్ట్ ప్రతినిధులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని, విద్యా సంక్షేమంతో వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రపు నాచు, వెదురు సాగు, మునగ ఆకుపొడి, చిరుధాన్యాలు వంటి సహజ ఉత్పత్తుల్లో తగిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి జిల్లాలోని వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన నందగోకులం పాఠశాలను ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి సంభాషిస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోనే గోశాలలో నందగోకులం సేవ్ ద బుల్ ప్రాజెక్టును, ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. విశాఖపట్నంలోని రిషికొండలో భవనాలను వినియోగించే మార్గాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా భవనాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి సిఫార్సులు అందించనుంది. తపాలా సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1854 సంవత్సరంలో స్థాపించిన భారతీయ తపాలా శాఖ ఇంతకాలంగా పోషిస్తున్న పాత్రను స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం తపాలా శాఖ అందిస్తున్న సేవలు ఎంతైనా చిరస్మరణీయం. వినూత్న సేవలతో తపాలా శాఖ రోజురోజుకు ప్రజలకు మరింత చేరువ అవుతుంది. బ్యాంకులతో సమానంగా ప్రస్తుతం ప్రజలకు తపాలా సేవలు అందుతుండడం ప్రశంసనీయం.